మేడం, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా అట్టహాసంగా ప్రారంభించారు. సో ఈరోజు రాష్ట్రంలో నిజంగా ఆడే పరిస్థితి ఉందంటారా? ఆయన ఆడుకున్నారు కదా, ఆయన ఆడుకోలేదని చెప్తున్నారు. రోజా గారు కూడా ఆడుకుంటున్నారు, అందరూ కలిసి క్రికెట్ బ్యాట్లు పెట్టుకుని ఆడుకుంటారు. వర్షంలో వాన పడుతుంటే గొడుగులు పెట్టుకుని ఆడుకుంటారు. వాళ్ళు అలా ఆడుకుంటున్నారు కాబట్టి ప్రజలు కూడా అలా ఆడుకుంటున్నారని ఆ ఉద్దేశంతో ఉన్నారు. బాగా ఆడుకున్నారు, ఒక విధంగా అయితే ఆడుకోలేదు. దేశాన్ని మొత్తం గీకి పెట్టేశారు. బాబు గారు వచ్చే టైంకి ఇంత కూడా కొంచెం కూడా ఏ వనరులు కూడా అభివృద్ధి లేకుండా చేసి పడేశారు. మొత్తం హాయిగా ప్యాలెస్ మీద ఎక్కి కూర్చున్నాడు, సిగ్గు ఎగ్గు లేకుండా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. 4.5 ఏళ్ల పైనే పరిపాలనా కాలం పూర్తయింది. వీటన్నిటిని పక్కన పెట్టి క్రీడలకి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి యువతని అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ చేసినంత మాత్రం యువత జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారంటారా? ఆయన ప్యాలెస్ వైజాగ్లో కట్టుకున్నారు కదా, వైజాగ్లో ఒక స్టేడియం కట్టాలని అనుకోలేదు కదా. విజయవాడలో వచ్చి ప్రత్యేకంగా ఉన్న స్టేడియంని ఏదైనా పీడబ్ల్యూ గ్రౌండ్ ఏమైనా ఉంటే దాంట్లోనే అంబేద్కర్ విగ్రహం పెట్టేశారు. దేనికి వ్యాపారస్తులకు కానీ ఆడుకుంటా కానీ ఒక సరదాగా కానీ దేనికి ఉంచలేదు. నువ్వు స్పెషల్గా అంత మంచి విగ్రహం పెట్టాలన్నప్పుడు మేము వద్దంటలేదు. మాకు ఇష్టం, అంబేద్కర్ విగ్రహం అంటే మాకు ప్రాణం ఇష్టం మాకు కూడా. కానీ నువ్వు ప్రత్యేకంగా ఒక స్థలం కేటాయించాలి కదా. నీ వరకు కొండ మీద కేటాయించుకుని కట్టుకున్నాం, అలా కేటాయించి కట్టలేదుగా నువ్వు. మరి పీడబ్ల్యూ గ్రౌండ్స్ అయినా ఎంతమంది వ్యాపారస్తులు అండి గల్లుమని ఏడుస్తున్నారు. వ్యాపారం దూల్చేసాం, మొత్తం పోయింది. కనీసం ఆడుకుంటే సరదాగా ఎప్పుడన్నా ఎగ్జిబిషన్కి వెళ్తాకి మేము సరదా చూస్తాక అవి కూడా లేవు కదా, అవి కూడా తీసి పడేసావు. ఎవరితో ఆడుకుంటున్నావు? ప్రజలతో ఆడుకుంటున్నావు. ఈరోజు అంగన్వాడీల పరిస్థితి చూసినా, ఆశా వర్కర్ల పరిస్థితి చూసినా, పారిశుద్ధ్య కార్మికులు, ఇలా అన్ని రంగాలు కూడా రోడ్డెక్కి ఈరోజు రాష్ట్రం ఉద్యమాంధ్ర ప్రదేశ్గా మారిపోయిన పరిస్థితి. ఇటేమో జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అని చెప్పి పేరు పెట్టాడు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆశా వర్కులు కానీ అంగన్వాడీ వాళ్ళకి కానీ పాటలు పాడుతున్నారు. ఫస్ట్ ఎంత మెచ్చుకుని ఓట్లేసి ఎస్టీ క్యాస్ట్లు ఎంత జగనే మాకు ప్రాణం అన్నట్టుగా ఓట్లు వేసుకుని గెలిపించారు. ఇప్పుడు ఆయన వాళ్ళ నోట్లోని ఈయన పెంట పెట్టినట్టు పెట్టారు. వాళ్ళకి ఏడుస్తున్నారు కూర్చుని. జగన్ గారు ఫోటో పెట్టి చచ్చిపోయారని చెప్పి శోకాలు పెట్టి ఏడుస్తున్నారు. సిగ్గు కూడా అనిపించలేదు కదా, నేను చచ్చిపోయిన దృష్టిలో వేసేసారని కూడాను. ఇంకేమో చేయం కూడా కుట్టినట్టు అనిపించలేదు ఎక్కడాను. బాధ కూడా ఏమో అనిపించట్లా. ఏంటో పిచ్చిన వాళ్ళు నవ్వుకుంటూ పిచ్చి రాజులాగా కూర్చున్నాడు. ఇంకంతే, అందుకని పిచ్చి అని పెట్టారు ఆయనకి. అంటే చర్చలని పిలుస్తారు, వీళ్ళు జీతాల గురించి అడిగితే మళ్ళీ చూద్దాము మళ్ళీ చేద్దాం అని చెప్పి వాళ్ళని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసి పంపించడం. ఇంకెందుకు అంటారు చర్చలకు పిలవడం అంటారు? పిలుస్తారు, చీ అంటారు. ఎన్నిసార్లు వస్తారు సిగ్గు లేకుండా. ఆయన కంటే అలాగో సిగ్గు లేదని చెప్పి వీళ్ళు కూడా అలాగే ఉంటారని చెప్పి అలాగా ఆయన అలా అనుకుని అలా పిలుస్తున్నారు. చర్చలు చేద్దామని ఏదో లేదు. పోలవరం ప్రాజెక్ట్ అయినా ఎన్నిసార్లు చెప్పారు. ఆయన సీట్లో కూర్చున్నంతసేపు అది కూడా అలాగే చెప్తూనే ఉన్నారు. ఏమీ లేదు. ఏది అభివృద్ధి చేస్తారని చెప్పినా సరే ఆయన అదిగో ఇదిగో వాళ్ళని పిలిపించాను వీళ్ళని పిలిపించాను విదేశాల నుంచి ఏదీ లేదు. ఏది అభివృద్ధి కూడా లేదు కదా. ఇంకంతకని పాప మహిళలు కదండి, కొంచెం ఆడవారు కదా, పోనీ ఆయన ఏమో చేస్తాడేమో మా అన్న అనుకుని వెళ్ళుంటారు. ఆయనగా సొంత చెల్లికి దిక్కు లేదు కదని తెలుసుకున్నారు. ఇప్పుడు అందుకని ఆయన చచ్చిపోయాయని చెప్పి దినం ఫోటోలు పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నారు. అంటే మహిళా పక్షపాతి మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెల్లారు లేచిన కంచి ప్రచారం చేసుకునే వైసీపీ వాళ్ళు ఈరోజు మహిళలు ఆ విధంగా రోడ్లెక్కి నిరసనలు తెలుపుతూ ఉంటే వాళ్ళని పట్టించుకోకపోగా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కార్యక్రమాలు చేసుకుని అక్కడ కుప్పిగంతులు వేయడం కావచ్చు, లేదంటే పర్సనల్ ప్రోగ్రామ్కి వెళ్ళి డ్యాన్స్లు వేయడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తాం. ఈవెన్ వ్యూహం సినిమా ఫంక్షన్ కూడా వచ్చి అక్కడ నోటుకు వచ్చినట్టు మాట్లాడిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తాం? రోజా గారు అయితే బాగా మహిళలకు బాగా ప్రాధాన్యత ఇస్తారు. మా అన్న జగన్ అన్నను కవిత్వం పాడతారు. ఆయన ఓ మురిసిపోతూ అక్కడ చూసుకుంటూ ఇక్కడ చూసుకుంటూ చూపులు చూసుకుంటూ సిగ్గు ఎగ్గు లేకుండా ఉంటారు. మహిళలు కూడా అమ్మో అన్న కదా, మా అంత సొంత చెల్లికి దిక్కు లేదు, మనకెలా దిక్కు అవుతాడనే ఆలోచన కూడా లేకపోయింది. ఎంత చిన్న క్యాస్ట్ అయినా పెద్ద క్యాస్ట్ అయినా వాళ్ళు కూడా కళ్ళు తిరుగుతూ నేను చూస్తుంటే రెడ్డి అని చెప్పుకుంటాకి వాంతి వచ్చేలా చేశారు. ఆ పదానికే కలంకం తెచ్చారు. ఈయన మేము ఎస్టీ అండి, మేము బీసీలు, మేము ప్రభుని పూజిస్తామని చెప్పి అన్నారు. ఆ ప్రభు ధర్మంలోకి వెళ్ళి ఈయన ప్రభుగా ఫీల్ అవుతున్నారు. అసలు దేవుని వదిలేశాడు. ఈయన కొసర దేవుడు వచ్చాడు, అందరి చేతుల మీద నెత్తి మీద చేతులు పెట్టి రుద్దుతూ ఉంటాడు. ఆడ మగల్ని తేడా లేకుండా పెద్ద చిన్న తేడా కూడా లేకుండా ముద్దులు పెడతా ఉంటాడు. ఆ ముద్దుకి దానికి హద్దు ఏంటో అది తెలియట్లేదు, ఆ ముద్దుకి అర్థం ఏంటో కూడా తెలియట్లేదు. మాకు చిరాకు అనిపిస్తుంది. ముందు ఒక మంత్రి పదవిలో ఉండి ఏ స్టేటస్లో ఉండి ఎలా కూర్చోవాలి ఎలా మాట్లాడాలని తెలియని ఎదవ, ఈ ఎదవ ఎలా వచ్చాడో మాకైతే అర్థం కాలేదు. మాకు కర్మ అనుకుంటున్నాం మేమైతే.